హాయ్ అండి, ఈరోజు మష్రూమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మష్రూమ్ కడుక్కొని తీసుకోవాలి. ఇదిగోండి మష్రూమ్ కడిగేసాను. ఇవి చిన్న చిన్న పీస్ కట్ చేసుకోవాలి. దానికి కావాల్సింది ఒక 6-7 ఉల్లిపాయలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 టమాటీలు చాలు. ఇదిగోండి నూనె మరిగింది. కస్తూరి మేతి కొంచెం వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలుపుకొని బాగా వేగనివ్వాలి. కలర్ రావాలి. ఇదిగోండి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసేసుకుందాం. ఇది కూడా బాగా వేగాలి. అదిగోండి వేగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసేసుకుందాం. ఇదిగోండి ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా కొంచెం వేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడే టమాటీ ముక్కలు కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అలాగైతే బాగా వేగుతుంది. దీనికైతే నీళ్ళు మరి పడవండి. ఇదిగోండి నీరు కూడా వచ్చేస్తుంది. ఈ ఫ్రైకి ఈ వాటర్ సరిపోతుంది. మనం సిమ్లోనే వేగనివ్వాలి. ఇదిగోండి అయిపోయింది మష్రూమ్ ఫ్రై. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అదిగోండి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలోని మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.